ఇవన్నీ తెలిసి 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 చేస్తున్న తప్పులకి ఈ ఎలక్షన్ కమిషన్ ఎప్పటికైనా ఈ విధానాల్లో అయినా సరే ఎవరైనా సోమోటోల కింద కేసులు వేసి వీళ్ళ విధి విధానాలని తైర్కాంతం చేయాలి ఫస్ట్. మేనిఫెస్టో కన్నా ముందు ముఖ్యంగా ఎలక్షన్ ఎఫిడవిట్ ఇచ్చిన ప్రతి అభ్యర్థి యొక్క విధి విధానాలు, వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వీడి తోటకూర అన్ని పెడుతున్నారు కదా. వెబ్సైట్ కాదు మాకు, మేము చదువుకోలేదు, ఏదో నరేంద్ర మోడీ చెప్పినట్టు డిజిటలైజేషన్ అయిపోయిందని ఆ పకోడీ కబుర్లు విని చావండి మీరు. మాకు ప్రతిదీ పోస్టర్ రూపంలో పెట్టండి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్లోనూ డిస్ప్లే పెట్టండి. ఇక మీద ఎలక్షన్లైనా వాడు మోసపోకుండా ఉంటారు. లైన్లో ఎలాగ మీరు వేరే తెమలరు కదా, చొక్కటి చచ్చి బతికి ఆ లాస్ట్కి వెళ్ళి దిక్కుమాల డబ్బాలో నొక్కిదాకా 500 కేజీల ప్రొసీజర్ ఉంది మీకు. పనికిమాల దరిద్రగొట్టు ప్రొసీజర్, ఎవరికి అర్థం కాని ప్రొసీజర్. ఏది ఛాలెంజ్ చేసిన ఫామ్ 2017 ఏదైనా ఛాలెంజ్ చేయి, దానికి సంబంధించిన డేటా మాత్రం బయటకు ఎవరు. మీరు గమనించారా? అది అంచేత వాళ్ళని నమ్మడం మానేయండి. ఆ మానవుడు శాసనకర్తని చెల్లిపోయింది సీటీ. ఈ వ్యవస్థలో ప్రక్షాళన అంటే నియోజకవర్గాల వారీగా ఎంతంత డబ్బులు ఒక ఎమ్మెల్యే ఎంపీ తీసుకొచ్చారు, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, దేనికి. ఉదాహరణకి రోడ్డు వేశారు, లేకపోతే 4 దీపాలు పెట్టారు, 4 హాస్పిటల్లో కొంత పరిరక్షణ చేశారు. ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఈ టెన్యూర్ ఆఫ్ 5 yearsలో జరిగేయా లేదా, లేకపోతే గతంలో చేశాడా, దానికన్నా ముందు చేశాడా, ఈ 3 టర్మ్లో మాకు ఎలక్షన్స్ ఇవ్వండి, మేము ఎంతకన్నా మోసపోలేం. ఇక్కడ వీళ్ళు చెప్పి అబద్ధాల మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేనిఫెస్టో తీసుకెళ్ళి తగలబెడతారు కదా ఎలక్షన్ కమిషన్కి. వాడికి బడ్జెట్లు ఉంటాయి కదా, 3 తీసి పెట్టి ఒకసారి 3 బడ్జెట్ల ప్రకారం ఈ సంక్షేమాలు ఇవి జరుగుతున్నాయి, కొత్తగా మీరు ఎంత యాడ్ చేస్తున్నారు, రెవెన్యూ ఎక్కడి నుంచి తెస్తారో ప్రశ్నించండి ఫస్ట్ వాళ్ళని. వాళ్ళని రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తారో ప్రశ్నిస్తే సమాధానాలు ప్రజలకు అందుతాయి. వాళ్ళని ప్రశ్నించకుండా వాడు గుడ్డది చీళ్ళలో పడినట్టు ఏ దిక్కుమాల మేనిఫెస్టో ఇస్తే ఆ దిక్కుమాల మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేసి మన ఎత్తికి పడేస్తే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? మేము మోసపోతూ కూర్చోవాలి ప్రజలు జీవితాల తరబడి. ఆర్థిక స్థితి శ్రీలంక అయిపోయింది అన్నప్పుడు శ్రీలంక నిజంగా అయింది మీ ప్రాస్పెక్టులో, ఎందుకు మీరు 164 స్థానాలతో గెలిచారు కాబట్టి. శ్రీలంక ఉన్నదానికి ఆర్థిక స్థితిని పరిరక్షించుకోవడానికి ఆర్థిక స్వావలంబనతో కేంద్ర ప్రభుత్వం నుంచో లేదా పక్క దేశాల నుంచో ఏ విధంగా భిక్షాటం తీసి డబ్బులు చేస్తారో మీ ఎజెండా ఎందుకు చెప్పలేదు? శ్రీలంక భారతదేశం ఆర్థిక సాయం చేసింది when they are in crisis. ఇట్లాంటి ఆర్థిక ప్యాకేజ్ ఏదైనా తీసుకొచ్చారా చెప్పండి సార్. పోలవరం తెచ్చామంటున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏదో తూతూ మంత్రంగా జీతబత్యాలు 6 నెలలు 8 నెలలు బట్టి ఇవ్వట్లేదు కాబట్టి జీతబత్యాల కోసం ఇచ్చారు. ఇవి నీకు రాష్ట్ర ఖజానా నిన్న మీరే చెప్పారు కదా సార్ ముఖ్యమంత్రి గారు. వాట్ వే ఫైనాన్షియల్ ఎబిలిటీ పెంచుకోవడానికి ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు మనకి ఉదాహరణకి మనకి పెట్టుబడి అంతా పోతుంది, చచ్చిపోయి ఉంటాం. స్టీల్ ప్లాంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బీఆర్ఆర్కి రిఫర్ చేశారు, చేతులు ఎత్తేసాం మా వల్ల కాదు. ఆర్థిక సాయం దీనికి ఏ విధంగా చేయాలో దానికి ఒక ఆర్థిక ప్యాకేజ్ ఇస్తూ ముడి సరుకుకి ఓఎండీసీతో అనుసంధానించి ఇచ్చింది ఆనాటి మహానుభావుడు వాజ్పేయి. దీనివల్ల ఎన్ని సంవత్సరాలు పరిరక్షించబడింది? ఎప్పుడు వాజ్పేయి గారు గవర్నమెంట్, నిన్నటిదాకా దానికి కష్టమేం లేదు కదా. ఇట్లాంటి ప్రణాళిక రాష్ట్ర పరిరక్షణకి ఏముంది? బికాస్ వీఆర్ ఇన్ ఫెడరల్ సిస్టమ్ కదా. అంటే ఏ వ్యవస్థలు నమ్మిన పాపానికి జవాబుదారీతనం లేదు. 7 నెలల తర్వాత మేము చేయలేకపోతున్నాం, ఇంప్లిమెంటేషన్స్ ఆర్ వెరీ ఇంపాసిబుల్ అండ్ క్రిటికల్ అన్నప్పుడు పరిరక్షించేవాడు. అంటే నేను మేనిఫెస్టోని ముట్టుకోలేదని బీజేపీ తప్పుకుంది కాబట్టి వాళ్ళు ఇచ్చారండి, మాకేంటి సంబంధం అన్న మాటకి నేషనల్ గవర్నమెంట్ పరంగా లేదా, ఉందా లేదా? ఎలక్షన్ కమిషన్ మీరే కదండి ఆ మేనిఫెస్టోలని యాక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క చిట్టాపద్దులన్నీ చూసుకుని మీరు మాకు ఎలక్షన్ కండక్ట్ చేశారు కదా. మేనిఫెస్టోకి సమాధానం ఎవరిస్తారు? ఇప్పుడు చేతులు ఎత్తేసారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఎత్తేశారు, చేయలేము అంటున్నారు. మేము గుడ్డిగానేమో దురాశ దుఃఖానికి చేటు పెట్టకథలని మాకు తెలుసు. ఈ మోసపోయిన దానికి జవాబుదారితనం ఏంటి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? తప్పు జరిగింది, సరిదిద్దుకోవడానికి ఎలాగా? మీరు తప్పు చేస్తారు, రజత్ కుమార్ రూపంలో 25,70,000 ఓట్లు ఎత్తేస్తారు, సారీ చెప్తే పని అయిపోయింది. 5 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం జరిగిందో మాకు తెలియదు, ప్రభుత్వ స్థాపనలు జరిగాయి. అంటే వీళ్ళు చేస్తున్న దాష్టికాలిక వ్యవస్థ పరంగా వాళ్ళు చేస్తున్నారు, వ్యవస్థని మనం గుడ్డిగా నమ్మి ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్మి చేస్తున్న దానికి వీళ్ళు ఒకరికొకరు సహకారాలు అందించుకుంటున్నారు. అంటే టర్మ్ వైజ్గా ఓసారి వైఎస్ఆర్సీపీ నచ్చుతాడు, ఓసారి తెలుగుదేశం నచ్చుతుంది. వీళ్ళకి ఎందుకు నచ్చుతుంది? మేమంటే జడ్డి వాళ్ళు ఎలాగో మోసపోయి మాకు నచ్చుకుంటుంది, ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైఎస్ఆర్సీపీ నచ్చుతుంది. మీకెందుకు నచ్చుతున్నాయి? ఇది ప్రశ్న. ఎక్కడ డెహ్రాడూన్లో మంచి ట్రైనింగ్ అయ్యి వస్తారు కదా సార్ మీరు, దేశభక్తి చాటుకోవడానికి మాకు కులాలని మతాన్ని రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి వస్తారు కదా. ఏది రాజ్యాంగం మీద మీరు చేసిన ప్రమాణానికి కట్టుబాటు ఏది? కట్టుబడి ఉండరా? మోసం చేస్తున్నారు, వ్యవస్థలో మీరే ఉన్నారు,
మీరు మరి వ్యవస్థను పరిరక్షించకపోతే ఎవరు చేస్తారు? ఎస్ సార్. యు ఆర్ నాట్ ఆన్సరబుల్. 100% ఆన్సర్ చేయాలి కదా. చేయండి. ఎంక్వైరీ కమిషన్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, సిబిఐ, గౌరవ న్యాయస్థానం, గౌరవ ఇన్కమ్ ట్యాక్స్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్టే ఎలక్షన్ కమిషన్కి కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలోనో వాళ్ళ మేనిఫెస్టోలు వెన్ దే కెనాట్ ఫుల్ఫిల్ దేర్ ప్రామిసెస్ జవాబుదారీతనంగా మీరు పిలిచి ఎందుకు క్వశ్చన్ చేయలేరు? సార్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఏంటి మీకున్న లొసుగులు? వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. మీరు ఇచ్చిన ఈ అడ్డమైన చెత్త చొక్క పెట్టించుకుంటున్నాం, సంతకం పెడుతున్నాం. ఆ ముష్టి స్లిప్ బయట ఒక తపేలాగాడు ఆ పార్టీకి సంబంధించిన ఎవడవాడు కూడా తెలియదు. ఆడిచ్చిన స్లిప్కి శాంక్టివిటీ ఉంటుంది, మీకు ఎతకడానికి బద్ధకం. ఎస్ సార్. నాకు అర్థమైంది ఏంటంటే ఎలక్షన్ బూత్లో కూర్చున్న ఏజెంట్కి క్రాస్ వెరిఫై చేసుకుంటున్నారు వీళ్ళు. ఇలా దౌర్భాగ్యం అది. ఏజెంట్ మన్నలతో చేస్తున్న ఎలక్షన్ అంటే వీళ్ళు కూడా కబందాస్తాలు చిక్కుకుపోయి ఉన్నారు. ఓకే, పొలిటికల్ పార్టీలో ఆయన ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛది. కానీ మీడియా వేదికగా, ప్రెస్ మీట్ వేదికగా కుదరట్లేదు, అయ్యే పరిస్థితి లేదు, చేతులు ఎత్తేసిన పరిస్థితి ఆల్మోస్ట్ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్నే వాళ్ళకి రివర్స్లో చెప్తే మళ్ళీ మేము ఎప్పుడు చెప్పామని చెప్పి మళ్ళీ రివర్స్లో దాడి చేస్తున్నారు. జర్నలిస్టులు అందరూ పళ్ళు తోమడానికి వెళ్తున్నారు అక్కడ, అయితే గుడ్డు కొరడానికి పళ్ళు తోమడానికి వెళ్తున్నారు. ఈ ప్రశ్నించలేరా? మేనిఫెస్టో ప్రకారం మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? ఏంటంటే స్టేట్ గ్రోత్ 15% ఉంటే ఇస్తూ ఉంటున్నారు. 22-23 గణాంకాలు చూడండి సార్. 16.3 మంది సార్ స్టేట్ గ్రోత్ రేట్ 16.3. 16.3 నుంచి ఎక్కడికి తగలెట్టారో చూడండి. లడాఖ్తో పోటీ పడుతున్నాం మనం. లడాఖ్ పైన ఉన్నాం మనం అంతే 33 రాష్ట్రాల్లో. అప్పుడు 4వ ప్లేస్లో ఉండి వాళ్ళం. 22-23లో 4వ ప్లేస్ నుంచి 7 నెలల టెన్యూర్లో తీసుకొచ్చి అధపాతాల్లో తొక్కేస్తారా? వాళ్ళు ముందే చెప్పారు కదా సార్ తొక్కుతామని. ఎవరిని తొక్కుతారు? మొన్న ఇది చాలా అన్యాయం అండి. ఇది చాలా అన్యాయం. కాలర్ పట్టుకుని అడగమని చెప్పారు లోకేష్ గారు. చూడండి ఆ ఇంటర్వ్యూలో. సార్ కాలర్ పట్టుకుని అడగమంటే మొన్న అమ్మాయి అడిగినప్పుడు ఏం చెప్పారు? పెన్షన్ ఇచ్చామా లేదా, పెన్షన్ ఇచ్చామా లేదా. సరే, పెన్షన్ గురించి ఒక చిన్న లాజిక్ చెప్తాం. మీరు ఎలక్షన్స్ ముందు స్పాన్ ఆఫ్ నో టైంకి 1000 రూపాయలు పెంచారు. హార్డ్లీ 3-4 మంత్స్. 3-4 మంత్స్ దాన్ని సస్టైన్ చేశారు 5 years అండ్ అగ్రిగేట్ ఇయర్లీ 250 గ్రోత్. 3000 సస్టైన్ అయింది. 3000కి మీరు ఎక్స్ట్రా 1000, 4000 ఇస్తారు. 64,56,000 మందికి ఇచ్చారు వాళ్ళు. అవును.